హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్న కొల్యాల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మరో వడియాల వీడియోతో వచ్చేసాను. ఆ వీడియో ఏంటంటే చిట్టి చిట్టి కూర వడియాలనమాట. దీనికోసం ముందు రోజు నైట్ తోడుపప్పు, మినపప్పు నానబెట్టుకున్నాను. రెండో రోజు ఉదయాన్నే శుభ్రంగా కడిగేసి గారెల పిండి కన్నా కొంచెం మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. సగం పిండిని వేపుడు వడియాలు పెడతాను. ఈ వడియాలు పెట్టడం కోసం క్లాత్ కాదండి, శారీ కవర్ తీసుకోవాలి. ఇలాంటి పాలిథిన్ కవర్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయి. చెయ్యి వాటర్లో తడి చేసుకుంటూ చిట్టి చిట్టి వడియాలు ఇలా పెట్టుకోవాలి. ఈ పిండిలో కొంచెం సాల్ట్ కానీ జీలకర్ర కానీ ఇలాంటి ఏమీ కలుపుకోకూడదు. ఉత్తి వడియాలు పెట్టుకోవాలి. ఎందుకంటే కర్రీలో మళ్ళీ ఉప్పు వేస్తాం కదా, ఎక్కువైపోతాయి అనమాట. మిగిలిన పిండిలో సాల్ట్ జీలకర్ర కలుపుకొని సేమ్ ప్రాసెస్లో ఇలాగ చిట్టి చిట్టి వడియాలు పెట్టుకోవాలన్నమాట. ఈ వడియాల్ని ఒక రోజంతా ఎండలో పెట్టి రెండో రోజు ఉదయాన్నే తీసేసి మళ్ళీ క్లాత్ మీద ఒక హాఫ్ డే అంతా ఎండబెట్టుకోవాలండి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండబెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటే ఈ వడియాలు పప్పుచారులో కానీ దేనిలోకైనా కాంబినేషన్ బాగుంటుంది. కర్రీ అయితే ఇంకొకసారి చూపిస్తాను. వడియాల కూర మీకు నచ్చితే మీరు ట్రై చేయండి.